మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కూడా 100 రోజులు దాటుతూ ఉంది. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? మనకు దాంతో సంబంధం లేదన్న. ప్రస్తుతానికి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో మెయిన్ ఫోకస్ అయితే ఓన్లీ బీజేపీ అన్న. స్టేట్లో ఏదున్నా నాకైతే పెద్ద ఫరకేం ఉండదు, అందరు దొంగలే. కానీ సో నా వర్త్ ప్రకారం నా వరకు వస్తే మాత్రం ఓన్లీ ఫర్ సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి. బస్ట్ ఒక్క రీజన్ ఏంటంటే ఏ గవర్నమెంట్ పర్ఫెక్ట్ కాదు, ఏదైనా కాదు. మార్పు చేస్తుంటే భయం ఉంటుంది అనమాట. అంటే అపోజిషన్స్ అవన్నీ మారుతుండాలి. నెక్స్ట్ టైం నేను వస్తున్నా రానా అని భయం ఉండాలి. కొంచెమన్నా పని అవుతుంది. ఎవడు సుఖం కాదు, ఏ పార్టీ సుఖం కాదు, కానీ జస్ట్ చేంజెస్ అవుతుండాలన్నమాట. టీఆర్ఎస్ ఉంది, దెబ్బపడ్డది, కాంగ్రెస్ వచ్చింది, నెక్స్ట్ బీజేపీ రావాలి, ఇంకోటి ఏదైనా రావాలి. అంతేగాని ఒక్కటే స్టాండర్డ్గా ఉండొద్దు. వేరే కంట్రీస్లలో చూసుకుంటే ఒకటే ఉండదు, ఎప్పుడైనా సరే మారుతుంటుంది కాబట్టి డెవలప్ అవుతుంటుంది. కొన్నేళ్ళు అంటే పేరు రానికి కూడా కొంచెం పని చేస్తారు కదా, అవి కొంచెం బెనిఫిట్ అవుతాయి పబ్లిక్కి. సో మీరు అన్నట్టు 2 సార్లు బీజేపీకి సెంట్రల్లో అవకాశం ఇచ్చారు కదా, అక్కడ కూడా మారాల్సిన అవసరం ఉంది కదా మీరు అన్న? అవసరం లేదు. సెంట్రల్లో మాత్రం 200% బీజేపీ ఉండాలి, 200%. స్టేట్స్ మారాలి, సెంట్రల్ మాత్రం ఒకటే ఉండాలి. సెంట్రల్ మాత్రం బీజేపీ అన్న. అంత బలంగా ఎందుకు చెప్తారు? రీజన్ ఏంది? ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు కేసీఆర్ ఎన్నిసార్లు ఫామ్ హౌస్కి పోతాడు, ఎన్నిసార్లు పోయిండు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఒక్కసారి ఆయన లీవ్ తీసుకున్న చరిత్ర ఉంది. కానీ ఆయన 60-70 ఏళ్ళు ఉన్నాడు అన్న, ఒక్కసారి లీవ్ తీసుకోలేడు. ఆయనకు అవసరం అసలు రాజలేక బతుకోవచ్చు. చూడు, మనము ఇప్పుడు మన్మోహన్ సింగ్ వాళ్ళంతా పెద్ద పెద్దలు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు ఒక్కడు కూడా రెస్పాన్స్ చేయకుండా ఇండియా అంటే అరే చిన్న చూడన్న, మన కోసము తపన పడుతున్నారు అందరూ. ఒక రెస్పెక్ట్ నరేంద్ర మోదీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. అసలు ఏముంది, 50 ఏళ్ళు ఏం చేసిర్రు, 50 ఏళ్ళు ఏం చేసిర్రు భయ్యా? ఈ 10 ఏళ్ళ కోసం ఆలోచన చేస్తే 50 ఏళ్ళు ఏడిపోయినాం మనము. ఎవరి వల్ల ఎంట కొడ్డాము? మినిమం ఎవడెవడో మాట్లాడుతున్నట్టు మాట 20 ఇయర్స్ అయిన వాళ్ళు కూటంగా, యంగ్ జనరేషన్ కూటంగా ఇంకా పాత ఆలోచనలు ఉంటాయి. ఇట్లా బీజేపీ అంటే హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడుతుంది పార్టీ అని ఒక బద్నామం కూడా ఉంది కదా. ఏదానికి? బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడతారు, హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడతారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా పార్టీ మీద. బీజేపీలో 200% అదే అని ఎవ్వడు ఉండదన్న. ఎవ్వరు మతతత్వం అని ఏమి ఉండదు. కానీ 100%లో ఒక 50% 40% ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది కొంచెం ఒక 40-20% హిందూస్కి కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉంటున్నావు, మీ డాడీ కోసం మంచిగా మాట్లాడవా? సో ఖచ్చితంగా అందులో ఉన్నందుకు కంపల్సరీ మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు హిందుత్వం కోసమే మాట్లాడుతున్నావు అంటే నువ్వు వాళ్ళకేం ఫేవర్ చేస్తాలే, కానీ హిందువులకే పైసలు ఇస్తారు. అట్లా ఏముండదు. అట్లా నువ్వు మాట్లాడొద్దు అసలు. అది ఒక్క రీజన్కే ఫోకస్ చేస్తుందని మనం మాట్లాడొద్దు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఓకే ఫైన్, నేను ఒప్పుకుంటా. మనం అన్నీ చూసుకుంటా. మనం దుబాయ్కి పోతాడా, వేరే కంట్రీస్కి పోతున్నాడు, దుబాయ్ కంట్రీస్కి పోతున్నాడు, వాళ్ళతో అలైబలై చేస్తలేడు. మనం మాట్లాడదు. ఎవరు బెటర్ అన్న ముగ్గురు అభ్యర్థుల్లో? కొండా విశ్వేశ్వరరెడ్డా, లేకపోతే రంజిత్ రెడ్డియా, కాసాని గ్యాస్, ముగ్గురిలో ఎవరు బెస్ట్? నేనైతే క్యాండిడేట్ పరంగా కాదన్న, కౌన్సిలర్ ఎలక్షన్లు కాదు ముఖాలు చూసి ఏనికే. ఒక చిన్న లాజిక్ చెప్తున్నా, ఈయనకి వేస్తే కొంత గొప్ప హెల్ప్ అవుతుంది అంటే నరేంద్ర మోదీకి కొంత గొప్ప హెల్ప్ అవుతుంది కాబట్టి నేనైతే క్యాండిడేట్ని చూడను. ఇవి కౌన్సిలర్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ వరకే క్యాండిడేట్లను చూడాలి. నా సెల్ఫ్ వర్షన్ ఇది. కౌన్సిలర్స్, సర్పంచ్లు అంటే ఇంటి పక్కకు ఉంటాడు రవి, ఏమైనా పని చేస్తాడు అన్నట్లు చూడాలి. నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ గేట్ కాడికి కూడా రానియాడు, మనల్ని రానిస్తాడా? నువ్వు పోతే డైరెక్ట్ రానిస్తాడా? కౌన్సిలర్, సర్పంచ్ అయితే రానిస్తాడు. ఆయన ఏ పార్టీకైనా నిలబడని, ఎంఐఎం ఉండని, బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని, టీడీపీ ఉండని, జనసేన ఉండని, ఏదైనా ఉండని. మన కౌన్సిలరు, సర్పంచ్ అంటేనేమో ముఖాలు చూసి ఓటేయాలి, తర్వాత అవన్నీ పార్టీ చూసే ఓటేయాలి. సో ఇప్పుడు వాళ్ళు కూడా, కాంగ్రెస్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ బొమ్మ చూపించి ఓటు అడిగే అవకాశం ఉంటుంది. గాంధీ కుటుంబం విడిచిపెట్టు, రాహుల్ గాంధీ వర్త్ క్యాండిడేటా? నీ వర్షన్ నేనేం చెప్తాను, ఒక మీడియా ఉంది కాబట్టి నేను చెప్పలేను. చెప్పవన్నా, నీకు ఓటకు లేదా? నువ్వు ఓటేయవా? ఏవా? నేను పలానా పార్టీకి ఓటేస్తాను చెప్పలేను కదా. నువ్వు ఎందుకు చెప్పవు? నువ్వు వేయకు. నేను నీకు జనరల్, నువ్వు నాకు 10 క్వశ్చన్లు అడిగినావు కాబట్టి నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. కంపారిజన్లో గుర్రం ఉండాలి కదా. సో అట్లా అంటున్నా. నేనేమంటున్నా, మోదీకి వర్సెస్ రాహుల్ గాంధీ పర్ఫెక్ట్ క్యాండిడేటా? నీ వర్షన్ మైక్ పక్కకు పెట్టి చెప్పు, నీ వర్షన్లో చెప్పు. ఓకే, మోదీ బెటర్ అంటాం. మరి అయిపోయింది కదా. ఇంకా నువ్వు అడిగేదానికి ఆన్సరే లేదు. అయిపోయింది దానికి, ఇంకా ఆన్సరే లేదు. మీ ఓట్ బీజేపీకి? నేను 100% దానికి. 100% దానికే. నన్ను అడిగితే మాత్రం
ఇవన్నీ వదిలేసి పాటలు ఎక్సైట్మెంటు కండువాలు ఇవన్నీ పక్కకు పెట్టేసి జనరల్గా కొంచెం కొంచెం మైండ్ పెట్టి కొన్ని చదువుకొని కొంచెం నాలెడ్జ్ చేసుకొని సెంట్రల్ ఎవరు ఉంటే బెస్ట్ అనుకుని ఓటేయాలి ఖచ్చితంగా. దీంతో పెద్ద ఫరక్ పడేది ఏం లేదన్న. చాలా చాలా మంచిగా అయినాం 10 ఏళ్ళల్లో. ఏంటంటే పైసలు ఉన్నోనికి ఇబ్బంది, అది కూడా ఇబ్బంది ఏం లేదు. ట్యాక్సెస్ గిక్సెస్ వైట్ అవుతున్నాయి మన పైసలు కొట్టాం కాబట్టి అది ఒకటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మనం మంచిదే. అట్లా అంటే ఇప్పుడు మనకు హిందూ ముస్లిమే అని నువ్వు పర్టికులర్గా తీసుకోకన్నా అయోధ్యలో రామ మందిర్ కడుతున్నారు, ఇంకో 20-25 కిలోమీటర్ల మసీద్ కూడా కడుతున్నారు. మన ఇండియాలోనే కడుతురు అంతే కదా, ఆడ కడుతురు మసీద్ కూడా కడతారు. అట్లా ఏమి ఉండదు. మనం అంత గలీజ్గా మనం అసలు ఆలోచన చేయొద్దు. రెండుకు సపోర్ట్ ఉంటుంది. సెంట్రల్ మాత్రం అదే ప్రిఫర్ అవుతుంది మనం.